ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసయ్య నామములో శుభములు తెలియజేస్తున్నాను. పిల్లల మరి ఆలస్యంగా వచ్చాం ఈ రాత్రి లైవ్లోకి. కొన్ని కార్యక్రమాల వల్ల క్లుప్తంగా కొన్ని మాటలు, దేవుని మాటలు మీకు తెలియజేయాలని కోరుతున్నాను. ప్రతిరోజు లైవ్లోకి మీరు వస్తున్నందుకు నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. మరి లాస్ట్ ఇయర్ మరి మార్చి నుండి ప్రారంభించిన లైవ్ ప్రతిరోజు మరి కొనసాగడానికి ఇవ్వడానికి దేవుడు ఎంతో గొప్ప కృపనిచ్చారు. ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యము, ధన్యత. దిస్ ఇస్ ద ప్రివిలేజ్ గాడ్ హెస్ గివెన్ అన్ టు మీ. పిల్లరా, నాతో కలిసి మీరు కూడా మరి ఈ ప్రతిరోజు పొందుచున్నందుకు దేవుడు మిమ్మల్ని అందరూ బహుగా దీవిస్తారు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం నంబర్స్ చాప్టర్ 14 14వ అధ్యాయము 7 వచనాలు. ఇజ్రాయెల్ సమాజముతో మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశం. మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనం చేర్చి దానిని మనకిచ్చును. పాలుతేనెలు ప్రవహించు దేశము. అది పాలుతేనెలు ప్రవహించు దేశము. ఇక్కడ యెహోషువ, కాలేబులు, యెఫున్నె కుమారుడైన కాలేబు, మరి నూను కుమారుడైన యెహోషువ, ఈ ఇద్దరు యవనస్తులు సర్వ సమాజం ఎదుట, మోషే ఎదుట వీళ్ళిద్దరూ ఒక మాట మాట్లాడుతున్నారు. మిగతా 10 మంది ఒక మాట మాట్లాడుతున్నారు. మిగతా 10 మంది ఏమన్నారంటే, మోషే వారిని కాదేషు బని అనే ప్రాంతంలో నుండి వేగు చూడడానికి కానాను దేశాన్ని ఎలా ఉందో వేగు చూసిరండి అని 12 మంది ఒక గోత్రం నుంచి ఒక్కొక్కరిని పంపించాడు. 10 మంది ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. ఇద్దరు అంటే ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. ఆ 10 మంది ఇచ్చిన రిపోర్ట్ అంటే ఆ దేశం చాలా మంచి దేశమే, పాలుతేనెలు ప్రవహించే దేశమే, కానాను దేశం, కానీ మనం దాన్ని జయించలేము. అక్కడ ప్రజలు ఆచారభావులు, వాళ్ళ దగ్గర మేము మా దృష్టికి మిడతల్లా కనిపించాం. కుక్కను కొట్టినట్టు కొడతారు మనల్ని చంపి పారేస్తారు, మనం గెలలేము, ఇక్కడి నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవడం మంచిది అని 10 మంది రిపోర్ట్ ఇచ్చారు. మిగతా ఇద్దరు అంటే యెహోషువ, కాలేబు ఇద్దరు యవనస్తులు ఏం రిపోర్ట్ ఇచ్చారంటే, ఆ దేశం పాలుతేనెలు ప్రవహించే దేశం, బ్యూటిఫుల్ కంట్రీ, తప్పకుండా మనం జయిస్తాము అంటూ వాళ్ళ స్టేట్మెంట్ ఇక్కడ ఏంటంటే 8వ వచనం 14:8 సంఖ్యాకాండం 14:8. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకి ఇచ్చును. ఇక్కడ వాళ్ళిద్దరు ఏం చెప్తారంటే, తప్పకుండా దేవుడు దాన్ని మనకి ఇస్తాడు, ఆ దేశంలో దేవుడు తప్పకుండా మనం చేరుస్తాడు, అది మన సొత్తు అవుతుంది, మన స్వాధీనం అవుతుంది, అది పాలుతేనెలు ప్రవహించే దేశం అని చెప్పి దానికి ముందు ఏమన్నారంటే, యెహోవా మన యందు ఆనందించిన యెడల అన్నారు. ఈ రోజు నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, పాలుతేనెలు ప్రవహించే దేశం ఆ రోజు ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చాడు కానాను. ఈ రోజు దేవుడు మనకి అంతకన్నా మించినది, అంతకన్నా మహిమగల, అంతకన్నా శ్రేష్టమైన ఆ రమ్యమైన దేశం, పరలోకం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అక్కడ మనం దేవుడు చేర్చి దాన్ని మనకి ఇస్తాడు. అయితే దానికి ముందు మనం బ్రతుకుతున్న ఈ దినాల్లో దేవుడు మన యందు ఆనందించాలి. If the Lord delights in us, if the Lord delights, దేవుడు నీ యందు నా యందు ఆనందించిన యెడల, దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడో, ఎవరి జీవితంలో ఎవరి ప్రవర్తన ద్వారా దేవుడు ఆనందిస్తాడో వారు తప్పకుండా ఆ రమ్యమైన, శ్రేష్టమైన, ఆ పాలుతేనెలు ప్రవహించే దేశానికి మిన్నగా అతి శ్రేష్టమైన ఆ పరమ కానానులోనికి వారు ప్రవేశిస్తారు. ఈరోజు దేవుడు మీ యందు ఆనందిస్తున్నాడు. బయటికి బాగా మనం కనిపించవచ్చు, బయటికి వస్తూ మనం వేసుకోవచ్చు, చక్కగా ఆరాధించవచ్చు, చక్కగా కనుక్కోవచ్చు, మందిరానికి వెళ్ళచ్చు, రావచ్చు, మంచిగా ఉండవచ్చు. బట్ అంతరంగంలో నీ సీక్రెట్ లైఫ్ లో దేవుడు నీ యందు, మన యందు, నా యందు, మన దేవుడు ఆనందిస్తున్నాడు. దేవుడు మన చూసి సంతోషిస్తున్నాడు. చూడండి పిల్లల, గత
పిల్లలు నేను చెప్తున్న రిఫరెన్స్ అని రాసుకోండి, లేకపోతే వినండి. ఇప్పుడు పౌలు గారు అంటారు గలతీ 1:10లో, నేను మనుషుల దయన సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయన సంపాదించుకొని చూచున్నానా, నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా, నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా, నేను ఎప్పటికీ మనుషులను సంతోష పెట్టేవాడినైతే, నేను ఎప్పటికీ మనుషులను సంతోష పెట్టేవాడినైతే క్రీస్తు దాసుడు కాకపోదును. పౌలు అంటున్నాడు, నేను మనుషులు సంతోష పెట్టలేదు, నేను మనుషులు సంతోష పెట్టలేదు, దేవుని దాసుడుగా ఉండలేను, దేవుని మాత్రమే సంతోష పెడుతున్నాను. రెండవ పత్రిక, తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. తెస్సలోనికీయులకు రాయబడిన 2వ పత్రిక చదవండి, 2వ అధ్యాయము 4వ వచనం. దాన్ని అంతటినీ ఎదిరించుచు ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటినీ ఎదిరించుచు, దానికి అంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుని. మొదటి తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక, రెండోది కాదు, మొదటి తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సువార్తను మాకు అప్పగించటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక, మనుషులను సంతోషపెట్టువారము కాక, మన హృదయములను పరీక్షించి దేవునినే సంతోషపెట్టువారమే బోధించుచున్నాం. మన హృదయములను పరిశీలిస్తూ మనలో ఆయన ఆనందించాలని చూస్తున్న దేవుణ్ణే మేము సంతోష పెడుతున్నాము అంటారు పిల్లరా. చూడండి, మరి యోహాను సువార్త 12:43లో మనుషులు మెప్పిస్తున్నావా దేవుణ్ణి మెప్పిస్తున్నావా అని రాయబడి ఉంటుంది. యోహాను 12:43. అందరూ వాక్యాన్ని ఓపెన్ చేసి దేవుని మెప్పు కంటే, అందరూ ఈ బైబిల్ స్టడీలో పొందండి, వాక్యాలు ఓపెన్ చేయండి. యోహాను 12:43. ఎస్, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించింది. ఎవరినంటే మరి శాస్త్రులు పరిచయం గురించి మరి వ్రాయబడింది. వారంట దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు, మనుషుల్ని ప్లీజ్ చేయడానికి పిల్లరా, మనుషులు గ్యాస్ కొట్టడానికి, మనుషుల ద్వారా పాయింట్లు కొట్టడానికి, వారి దగ్గర ఏదో మెప్పుని సంపాదించుకోవడానికి. దట్స్ నాట్ గుడ్. మనం దేవుని మెప్పుని మరి సంపాదించుకోవాలి. కొరింథీయులకు రాయబడిన 2వ కొరింథీ పత్రిక 5:9 చూడండి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5:9. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగులు అపేక్షిస్తున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను. ఆయన కావున దేహమందున్నను, 9వ వచనం, దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండాలని మీకు అపేక్షించుచున్నాము. దేహములో ఉన్నంత కాలం ఆయనకిష్టులుగా ఉండాలి. వీ హ్యావ్ టు ప్లీజ్ గాడ్, ప్లీజ్ గాడ్. దేవుడిని యందు ఆనందిస్తే నీవు మరి పరమకానంలో ప్రవేశిస్తావు. ఈ రాత్రి కొన్ని మాటలు మనం ఏం చేస్తే దేవుడు మన యందు ఆనందిస్తాడన్న మాటలు, కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసి యెహెజ్కేలు గ్రంథం 33:11 చూడండి. ఫస్ట్ పాయింట్, యెహెజ్కేలు గ్రంథం 33:11. కాగా 33:11 కాగా వారు ఇట్లను నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. ఎవడంటే నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు పాపంలో ఉంటూ పాపంలో బ్రతుకుతూ చచ్చిపోతే నాకు సంతోషం లేదు. మరి నాకు ఎప్పుడు సంతోషం? దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇజ్రాయేలీయులారా మనసు త్రిప్పుకోండి, దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణం నొందుదురు? ప్రభువు అంటున్నాడు, దుర్మార్గుడు దుర్మార్గతలో మరణిస్తే చచ్చిపోతే నాకేమైనా సంతోషమా? అయితే వాడు దుర్మార్గత నుండి మరలి వాడు మనసు త్రిప్పుకొని నా వైపు తిరగటమే నాకు సంతోషం. రాత్రి దేవునికి సంతోషకరమైనది ఏంటంటే టర్న్ టు గాడ్. మన దుర్మార్గతను మన గుడారం నుంచి దూరముగా పారవేసుకుని పాపము, అతిక్రమము, దుర్మార్గత, వికెడ్నెస్, రహస్య పాపాలు, దురమన పాపాలు, దేవునికి ఇష్టంగా ఏమంటే వాటిని దూరంగా పారేసి మనం ప్రభు వైపు తిరిగిన ఎడల
టర్న్ టు గాడ్, దట్స్ సో ప్లీజింగ్ టు, అది దేవునికి ఎంతో మరి సంతోషకరమైనది. ఆయన నీ యందు ఆనందిస్తాడు. పిల్లరా మరి ఇంకా ఇంకా ఎప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడు? మత్తయి సువార్త 3:17 యేసు ప్రభువు బాప్తిజం తీసుకుని ఆ యొక్క అర్థం నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆకాశం మరి తెరవబడి అందులోంచి పౌరం వలె పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు గొప్ప స్వరం వినపడుతుంది. ఏంటో చూడండి 3:17 మత్తయి 3:17. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. 16వ వచనం కూడా చదవండి. యేసు బాప్తిసం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పౌరం వలె దిగి తన మీదకి వచ్చి చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. ఆకాశం తెరవబడి పౌరు వలె పరిశుద్ధాత్మ దేవుడు రావడం చూస్తున్నప్పుడు ఒక స్వరం వినపడుతుందంట. ఏంటది? మరి ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. ఒక స్వరం వినపడుతుంది. అది ఏంటో తెలుసా? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను, తండ్రి దేవుడు అంటున్నాడు యేసు ప్రభు వారిని రిగార్డింగ్ జీసస్ బాప్తిసం పొంది వస్తున్నప్పుడు, నేను ఆనందిస్తున్నాను. అక్కడ యేసు ప్రభు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఆయన దేవుడై ఉండి సర్వాధికారి సృష్టికర్త అయి ఉండి కూడా మరి ఒక మనుష్యుని చేతిలో, మనుషుని బాప్తిసం యోహాను జస్ట్ మనుషుడే కదా, ఆయన ద్వారా బాప్తిసం పొందడానికి మొదటిది ఆజ్ఞ పాటించాడు, రెండోది తగ్గించుకుంటున్నాడు. చుట్టువాన్ని తీయడానికి నేను యోగ్యుడిని కాదు అని అంటున్నాడు. చెప్పుల వారం తీయడానికి కూడా నేను యోగ్యుడిని కాదు అని అంటున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ వాయిస్? చెక్ ద వాయిస్, గో అండ్ చెక్ ద వాయిస్. క్లియరా? చెప్పుల వారును తీయడానికి కూడా నేను యోగ్యుని కాదు కదా బాబు అని అంటూ వారిస్తున్నప్పుడు కూడా ప్రభు నా నీతి యావత్తు ఇలాగు జరగాలి. పిల్ల రెండు విషయాలు. మొదటిది బాప్తిసం తీసుకోవాలన్న దేవుని ఆజ్ఞను పాటించాడు యేసయ్య. రెండవది మరి తగ్గించుకున్నాడు. అంత తగ్గింపు అనుకుంటుందా? ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను నువ్వు పాటిస్తావో మొదటిది, రెండవది నువ్వు తగ్గించుకుంటావో దేవుడు నీ యందు ఆనందిస్తాడండి. ఆయన ఆజ్ఞలు గైకుంటే దేవుడు మనలో ఆనందిస్తాడు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3:22లో, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మరి 3:22లో ఒక మాట వ్రాయబడి ఉంది. 3:22 మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏది అడిగినో ఆయన వల్ల మనకు దొరుకును. పిల్లరా, ఆయన ఆజ్ఞలను మనం గైకుంటూ ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం చేస్తున్నాం. ఆజ్ఞలను గైకుంటున్నాం, అది దేవునికి ఇష్టమైనది. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 4:1, తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 4. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞలు మేము ఎరుగుదము కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలన మా యొద్ద మీరు నేర్చుకుని ఉన్నారు. ఇక్కడ చూస్తే యేసు ప్రభు వారు మా ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞలు, యేసు ప్రభు ద్వారా మాకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మీకు ఇచ్చామే, మీరు దాన్ని గాయకుంటూ మీరు దేవునికి ఇష్టంగా ఉన్నారు అంటున్నాడు. ఈరోజు దేవుని ఆజ్ఞలు గాయకుంటున్నాము, ఆజ్ఞలు గాయకుని తగ్గించుకుంటున్నాము మనం. అది దేవునికి ఎంతో ఇష్టమైనది. ప్రియులారా, మరి మొదటిగా టర్న్, దేవుని తిరిగితే, పాపాన్ని విడిచి తిరిగితే దేవునికి సంతోషం. రెండవది ఆయన ఆజ్ఞలు గాయకుంటూ తగ్గించుకుంటే దేవునికి సంతోషం, ఇష్టం. మూడవది హెబ్రీ పత్రిక 11:6 చూడండి. హెబ్రీ పత్రిక 11:6 కొన్ని మాటలు. ఆయన మన యందు సంతోషిస్తే, ఆనందిస్తే మనం పరమకాలంలో ప్రవేశిస్తాం. అది ఈ రాత్రి మన యొక్క మెసేజ్ టాపిక్. హెబ్రీ 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము. ఆమేన్. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు
తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవల్ని కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము. విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టంగా ఉండలేమంట. దాన్ని మరి అనదర్ యాంగిల్ లో మనం ఆలోచిస్తే, విశ్వాసము కలిగి ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటే సాధ్యము. విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలుగా ఉంటామంట మనం. ఎవరైతే దేవుని విశ్వసిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని, దేవుని సేవకుని మాటని, ప్రవచనాన్ని నమ్ముతారో, విశ్వసిస్తారో, వారి యందు దేవుడు ఆనందిస్తాడంట. అనుమానపు పరులు యందు దేవుడు ఆనందించాడు. ఇది ఎలాగో సాధ్యము? ఆకాశ వాకిండ్లు తెరచని జరుగునా? ఒక పక్క దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, ఈ మీదకి నీ ఒళ్ళో కుమారుడు ఉంటే ఆ గుడారపు లోపల నుంచి శారం గారు నవ్వారు. అది కాదు, నమ్మితే ప్రభు శారా నవ్వునేలా, అవిశ్వాసపు నవ్వది. పిల్లలు, అవిశ్వాసం మనలో ఉంటే దేవుడు మనం ఆనందించడు. మనం విశ్వసిస్తే, విశ్వాసముతో దేవునికి ఇష్టడిగా ఉండుట సాధ్యము. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ప్రార్థించుచున్నప్పుడు ఏవేవి అడుగుతున్నావో అవి పొంది ఉన్నామని నమ్మినేడలా మీరు పొందుకుంటారు. స్టెబిల్డ్ ఫెయిత్ అంటారు దాన్ని, శ్రేష్టమైన విశ్వాసం. స్టెబిల్డ్ అంటే స్థిరమైన విశ్వాసం. ఫ్లక్చువేషన్స్ లేవు. అన్స్టెబిల్డ్ ఫెయిత్, స్టెబిల్డ్ ఫెయిత్. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అదే నవ్వు మొక్కల్లో, ప్రతికూలంగా ఉన్నప్పుడు అదే నవ్వు. అనుకూలంగా ఉన్నప్పుడు అదే సంతోషం, ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా అదే సంతోషం. ఎప్పుడు ఒకే విధమైన స్థిరమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? కరోనా దిన పరిస్థితులు తారుమారవుతున్నాయి. అయినా విశ్వాసం మరి సడలిపోకుండా విశ్వాసం ఎవరు ఉంటుందో, ఎవరు విశ్వాసం గ్రహించుకుంటారా? ఎవరు విశ్వాసం విడిచిపెట్టుకుని ముందు సార్ వారి దేవుడు సంరక్షిస్తాడంట. ఇంకా ఎవరేదో దేవుడు ఆనందిస్తారు. కొన్ని మన తత్వంగా మీకు చెప్పనివ్వండి. రోమపత్రిక 8 చూడండి. రోమపత్రిక 8:8. ఓపెన్ ద బైబిల్. 8:8. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. కుండ బద్దలు కొట్టేశాడండి. ఇక తేల్చి పారేశాడు పరిశుద్ధాత్ముడు. శరీరానుసారమైన మనసు, శరీరానుసారమైన స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపెట్టలేరు. ఈరోజు ఒకసారి చెక్ చేసుకో, నీది శరీర సంబంధమైన మనసా, ఆత్మానుసారమైన మనసా? నీది శరీర సంబంధమైన స్వభావమా, ఆత్మ సంబంధమైన స్వభావమా? శరీర సంబంధులు శరీరానుసారమైన వాటి మీద మనసు ఇస్తారు, ఆత్మ సంబంధులు ఆత్మానుసారమైన వాటి మీద మనసు ఇస్తారు. ఎప్పుడు ఏం తినాలా, ఏమి ధరించుకోవాలా, ఏం కొనుక్కోవాలా, ఏది పోగేసుకోవాలా, అస్థిరమైన వాటి మీద, లోకం మీద, రాజకీయాల మీద, రకరకాల న్యూస్ మీద, పరిస్థితులు సమయం అర్థం చేస్తూ మరి ఆ డబ్బులు సంపాదించడం, ఏ వ్యాపారం నేను చేయాలా, ఎలా డబ్బులు వస్తాయి నాకు, ధనపై, ఇదంతా శరీర సంబంధమైన మనసు. ఆత్మ సంబంధమైన మనసు అవన్నీ కాదు. నేను దేవుని సంతోషపెట్టాలి, దేవుని పని చేయాలి, ఆత్మను సంపాదించాలి, అనేకులకు నేను దీవెనకరంగా ఉండాలి, కన్నీరు గార్చాలి, ఉపవాసం ఉండాలి, నా ప్రభువుకి లెక్క చెప్పాలి అని ఆత్మ సంబంధంగా ఆలోచించాడు. వారు ఎందుకు దేవుడు ఆనందిస్తాడంటండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. దేవుడు ఎవరేమో ఆనందిస్తాడు. 11:5 చదవండి. ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసం బట్టి హనోకు మరణం చూడకున్నట్లు విశ్వాసం బట్టి హనోకు మరణం చూడకున్నట్లు కొనుకోబడెను. అతడు హనోకు అనే ఆయన దేవునితో 360 సంవత్సరాలు నడిచిన ఈయన, 300 సంవత్సరాలు, క్షమించండి, 300 సంవత్సరాలు దేవునితో నడిచిన హనోకు కొనుకోబడ్డాడట సడన్ గా. అయితే ఇక్కడ
మరి ఈ హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, కొనుపబడక ముందు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యం దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యము పొందెను. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. 300 సంవత్సరాలు దేవుడితో నడిచిన హనోక్ గారు కొనుపబడక ముందు దేవునికి ఇష్టడై ఉన్నాడంట. ఒకసారి హనోక్ గారు అడుగుదాం, అయ్యా సార్ హనోక్ గారు దైవజనుడా, నువ్వు దేవునికి ఇష్టడై ఉన్నావని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు, అసలు నువ్వు చేసిందేంటయ్యా? నువ్వు ఏం వాక్యం చెప్తుంది? 300 సంవత్సరాలు దేవునితో నడుచొచ్చు అంటే చూడండి ఒకసారి. ఆది కాండంలో హనోక్ గారి గురించి ఒక మాట రాయబడింది. 5వ అధ్యాయం, ఆది కాండం 5వ అధ్యాయం 22 నుంచి 22 నుంచి. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. 365 ఏండ్లు. హానోకు దినములు నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను. హానోకు 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. పిల్లలు నడుస్తూ కుమార్తెలను కన్నాడంట. 300 సంవత్సరాల్లో పిల్లలు సుమారు ఒక 8 తరాలు గడిచిపోయి ఉంటాయి. కొడుకు, మనవడు, ముదు మనవడు, ఇంకా మనవడు, అలా 8 తరాలు సుమారు నా లెక్క ప్రకారం. నాకు తెలిసి మన కొడుకులు, మనవలు, ముదు మనవలు, ఆ గ్రేట్ గ్రాండ్స్ చిల్లలు అందరు కలిసి నాకు తెలిసి 1000 మందో లేదా 5000 మందో 10,000 మంది అయిపోయి ఉంటారు. వీళ్ళందరినీ చూసుకుంటున్నాడు. తన భార్య, బిడ్డలు, ఒక పక్క సంసార జీవితము, ఒక పక్క మరి వాళ్ళందరినీ పోషించాలి. కొంతమందిని పోషించాడు, కష్టపడుతున్నాడు. ఒక పక్క బిడ్డలు చూసుకుంటున్నాడు, భార్యను చూసుకున్నాడు, ఒక పక్క దేవుడితో నడుస్తున్నాడు. మనం దేవుని మెప్పు పొందాలా? పనులుంటాయి, ఆటంకాలుంటాయి. ఆ సమయానికి ప్రార్థనకు వెళ్ళిపోవాలి. ప్రార్థనే మనకి ప్రాముఖ్యమైనది. ఇంపార్టెంట్ థింగ్ ప్రేయర్. దేవుని సేవే మనకి ప్రాముఖ్యమైనది. మన ఆరోగ్యం కాదు, మన సౌఖ్యం కాదు, మన లగ్జరీ కాదు. గాడ్ ఈజ్ ఆల్వేస్ ప్రయారిటీ. గాడ్ ప్రయారిటీ. నువ్వు దేవునికి ప్రయారిటీ ఇస్తే దేవుని యందు ఆనందిస్తాడు. చాలాసార్లు మనం స్వార్థపరం అయిపోతాం, సుఖభోగులం అయిపోతాం. దేవుడు మన ఆనందించిన హనోకు గారు 300 సంవత్సరాలు దేవునితో ఒక్కరోజు ఆపకుండా పిల్లల నడుస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కంటిన్యూస్లీ వాకింగ్ విత్ గాడ్. నాట్ ఎట్ ఆల్ వన్ డే బ్రేక్. ఒక్క రోజు బ్రేక్ లేదు. మనం ఏంటంటే ఒక రోజు ప్రార్థన చేస్తే 3 రోజులు ప్రార్థన చేయం. ఏమంటే ఒక రోజు ప్రార్థన చేస్తే 3 రోజులు ప్రార్థన చేయమంతే. ఆ బుద్ధి ఏంటో తెలియదు. వాక్యానుసారంగా కొన్ని చేస్తాం, కొన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటాం. ఏంటో బుద్ధి అర్థంలా. దేవుడు నీ యందు ఆనందించాలి అంటే నువ్వు కంటిన్యూస్ గా ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నువ్వు ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన నీ యందు ఆనందిస్తాడని దేవుని. ఇంకెప్పుడు ఆనందిస్తాడు? హెబ్రీ పత్రిక 13:16 నేను ముగించేస్తున్నాను. ఆయన మన యందు ఆనందించాలంటే ఏం చేయాలి? మనం అనుకున్నట్టు కాదు. చూడండి హెబ్రీ పత్రిక 13:16 చూడండి. ఉపకారమును ధర్మమును చేయి మరచిపోకుడి. ఉపకారము Hebrews chapter 13 verse 16 చదవండి. ఉపకారము ధర్మమును చేయి. ఉపకారము ధర్మము. Do not neglect to do good and to share what you have, for such sacrifices are pleasing to God. What you have, give to others what you have. ఉపకారము and ధర్మం. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. చిత్త ఆడియోకి చిక్కగి ఈ రాత్రి ఉపకారము ధర్మము చెయ్య మర్చిపోవద్దు. ఉపకారం అంటే మనతో ఉన్న వాళ్ళకి అక్కర్లో, అవసరతల్లో, వారికి ఆర్థికంగా
సాయం చేయడం, మానసికంగా సాయం చేయడం, మాట సహాయం, ఉపకారం, ధర్మము అంటే నువ్వు ఇచ్చిన మరలా ఎక్స్పెక్ట్ చేయకుండా గివ్ దమ్ పర్మనెంట్లీ. పేదలు కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. పిల్లల తల్లిదండ్రులు లేని వారిని, విధవరాండ్రను, దిక్కులేని పిల్లలను, పేదలను వారి అక్కర్లో పరామర్శించడం అంటున్నాడు. అది చెయ్య మర్చిపోవద్దు, ఉపకారం ధర్మం చేయడం మర్చిపోవద్దు. ఇట్టి యాగములు చదవండి దేవునికి ఇష్టమైనవి. అవటే యాగములు అంటండి. స్తుతి యాగం అన్నాడు కదా. స్తుతి ఎంత యాగం, ఎలాంటి యాగము, ఇవ్వబడది యాగం అంట దేవుని దృష్టిలో. ఉపకారము ధర్మము ఈ రెండు యాగములు అంట. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ప్రభువారి ఆనందిస్తాడు. టాప్ సీక్రెట్ మీకు చెప్తాను, జాగ్రత్తగా. దేవుడు నీకు ఇవ్వాలంటే టాప్ సీక్రెట్ ఏంటంటే నువ్వు ఇవ్వటం ప్రారంభించు, నువ్వు రిలీజ్ చెయ్యు, దేవుడు నీకు రిలీజ్ చేస్తాడు. నువ్వు బెగబడితే దేవుడు నీకు బెగబడతాడు. నువ్వు రిలీజ్ చేస్తే, నువ్వు గుప్పులు విప్పితే దేవుడు కూడా గుప్పులు విప్పుతాడు మనకి. ఉపకారము ధర్మము చెయ్య మరొకడి ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మనకున్న దాంట్లో తక్కువనే భేదలను కనికరించాలి. తల్లిదండ్రులు లేని పిల్లల్ని భక్తి అంటే ఏంటనుకున్నారు? యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో అసలు భక్తి అంటే ఏంటో అక్కడ భక్తి రాయబడింది చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి ఏదనగా వింటున్నారా? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, యెహోలోక మాలిన్యము తనకు అంటకుండా కాపాడుకొనుటయే. అదే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి. దిక్కులేని పిల్లల్ని పరామర్శిస్తున్నావా? విధవరాండ్రని చిన్న చూపు చూస్తున్నామా? పాపం భర్త లేదండి, భర్త లేడండి, ఆవిడ మగ దిక్కు లేదండి. విధవరాండ్రకి పక్షంగా న్యాయం తీరుస్తాడండి దేవుడు. మనం ఎవరి పక్షంగా ఉంటున్నాం? విధవరాండ్ర పక్షంగా, దిక్కులేని పక్షంగా, తల్లిదండ్రులు వారి పక్షంగా నువ్వు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. దేవుడు పిల్లల అలాంటి వారికి నువ్వు ఇవ్వటంలో పిల్లరా దేవుడు వారికి క్లియర్ చెప్పింది కదా అండి. ఉపకారం చేయటం, ధర్మం చేయటం మర్చిపోవద్దు. అవి దేవునికి ఇష్టమైనవి. హోషేయ గ్రంథం 6:6 చూడండి. దేవునికి ఇష్టమైనవి ఏంటి? హోషేయ గ్రంథం 6:6. నేను బలిని కోరను గాని దేవుడు అంటే నేను బలిని కోరను, కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైనది. దేవుడు అంటాడు బలిని కోరను, కనికరమనే కోరుచున్నాను. అది కరెక్టా రైటా అనేది పక్కన పెడితే ఫేవర్ అని ఒకటి ఉంటుంది మధ్యలో. పర్ఫెక్ట్ ఎవడున్నాడండి? చాలా మంది క్రైస్తవులు పరలోకానికి వెళ్ళకుండా నరకానికి పోవడానికి కారణం ఏంటి తెలుసా పిల్లరా? ఫేవర్, కనికరం లేకపోవడం వల్ల. దేవుడు మనల్ని కనికరించకపోతే మనం ఏమైపోతుంది చెప్పండి? మనల్ని దేవుడు క్షమించేయాలా? మనం ఎవరిని క్షమించం. మన మీద దేవుడు ఫేవర్ చూపించాలా? మనం ఎవరి మీద ఫేవర్ చూపించాం. కనికరమును కోరుచున్నాడు ఆయన. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైన అంటున్నాడు దేవుడు. దేవుని గురించిన జ్ఞానమును పొందావా? దేవుని వాక్యాన్ని ఎలా చదువుతున్నావు? దేవుని వాక్యాన్ని న్యూస్ పేపర్ చదివినట్టుగా చదువుతున్నావా? కామన్ బుక్స్ చదివినట్టుగా చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని దేవుని వాక్యం అన్నట్టుగా చదువుతున్నావా? whenever you read the word of God, you think you decided to read it as a God's word. దేవుని స్వచ్ఛమైన మాట వలె, దేవోక్తి వలె నువ్వు దాన్ని చదివినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. పిల్లరా, దేవుడు మన యందు ఆనందించిన
యెహోషువ కాలేబు అంటున్నారు, ప్రజలు నిమ్మలపరిచి దేవుడు మన యందు ఆనందించిన యెడల తప్పకుండా దేవుడు మనల్ని చేరుస్తాడు అక్కడికి. దాన్ని మనం స్వాధీనపరచుకుంటాం. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తన 16:3 చివరిగా ఎవరు యందు దేవుడు ఆనందిస్తాడు? కీర్తన 16:3. నేను ఎలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ప్రభు అంటున్నాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టం. చదువున మొదటి As for the saints in the land, 16:3. as for the saints in the land, Saints in the land, they are excellent ones, they are excellent ones, in whom is all my delight. దేవుడు అంటున్నాడు, whom I delight. నేను వారి యందు ఆనందిస్తానన్నది ఇంగ్లీష్ బైబిల్. తెలుగులో ఇష్టంలో ఉంది, కానీ దేవుడట భూమి మీద ఉన్న కొంతమందిలో దేవుడు ఆనందిస్తాడు. ఎవరనుకున్నారు? భక్తులు. భక్తులు అనే మాట కొంచెం తేలికని కనబడచ్చు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో సెయింట్స్ అని ఉంది. సెయింట్స్, పరిశుద్ధులు. పరిశుద్ధత నీ ప్రతి అవయవంలో, దేహము దేవుని ఆత్మకు ఆలయం. నీ హృదయంలో, నీ మనసులో, నీ నోటిలో, నీ మాట తీరులో, నీ ప్రవర్తనలో, నీ చూపులో, నీ తలంపులో, నీ క్రియలో, నీ ప్రాణాత్మ దేహాలలో పవిత్రత ఉట్టిపడితే, పరిశుద్ధత మనం కలిగి ఉంటే దేవుడు మన యందు ఆనందిస్తాడు. యెహోషువ కాలేబుల యందు దేవుడు ఆనందిస్తున్నాడు. ఆనందిస్తూ యెహోషువ కాలేబులు దేవునికి ఇష్టలుగా ఉన్నారేమో. మరి కాలేబు దేవుడు మాట అంటే ఆ మాట చూస్తూ మనం ప్రార్థించి, నాకు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటని జ్ఞాపకం చేయమని చెప్తున్నాడు. 14 సంఖ్యాకాండం 14:23-24 చూడండి. బ్యూటిఫుల్ వర్డ్. 24. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దాన్ని చూడరు. దేవుడిని అలక్ష్యం చేసేవారు ఎవ్వరు పాలతో ప్రవహించే దేశం చూడరు. సనుగుడు, గొనుగుడు, నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఈ పాలుతేలు ప్రవహించే దేశంలోనూ దానికంటే మించిన రమ్యమైన పరలోకంలో ప్రవేశింపలేరు అంటున్నాడు. నా సేవకుడైన కాలేబు కోసం దేవుడు చెప్తున్న మాట, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి, మంచి మనసు, పూర్ణ మనసుతో అనుసరించిన హేతువు చేత పోయిన దేశంలో అతను ప్రవేశపెట్టేదను. అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను. అతని సంతతిని దాన్ని స్వాధీనపరచు. అతని సంతతి ఆ పాలుతేలు ప్రవహించే దేశమైన కానాన్ని స్వతంత్రించుకోను. ప్రైజ్ ది లార్డ్. కాలేబుకి దేవుడు, జోషువ ఎలాగ నాయకుడు, కాలేబు దేవుడు అతని సంతతికి మరి పాలుతేలు ప్రవహించే దేశాన్ని దేవుడు స్వాచ్ఛంగా ఇచ్చాడు. హెబ్రోనును స్వాచ్ఛంగా ఇచ్చాడు. ఈరోజు ప్రియులారా, మరి అది పాలుతేలు ప్రవహించే దేశమే. జీవవృక్ష ఫలాలు, ఆవల జీవవృక్ష ఫలాలు ఉన్న దేశమే. పట్టణ మధ్యలో నుండి సింహాసనం దగ్గర నుండి జీవ నది ప్రవహిస్తున్న దేశం అది. ఇక్కడ పాలుతేలు ప్రవహిస్తున్నాయి, కానీ అక్కడ జీవజల నదులు ప్రవహిస్తున్నాయి. జీవవృక్ష ఫలాలు, పరిశుద్ధులు, మహిమ, ఘనత, ప్రభావం అన్ని రాదు. యేసు ప్రభువే గొర్రెపిల్ల దీపంగా ఉన్న మహిమతో, బంగారపు శ్రేష్టమైన బంగారం, అపరంజితో శ్రేష్టమైన రాళ్లతో కట్టబడిన ఆ యొక్క గొప్ప దేశాన్ని దేవుడు నీకు ఇస్తాడు, నేను చేరుస్తాడు. అయితే దానికి ముందు దేవుడు నీ యందు, నా యందు, మన యందు దేవుడు ఆనందించాలి. దేవుడు మన యందు ఆనందిస్తే తప్పకుండా దేవుడు మనల్ని ప్రవేశపెడతాడు. ఈ రోజు నా ప్రశ్న, దేవుడు మన యందు ఆనందిస్తున్నాడా? మనం ఆయనకి ఇష్టంగా ఉన్నామా? ఎవరికి ఇష్టంగా ఉన్నాం? మనుషులను సంతోషపెడుతున్నామా? దేవుని సంతోషపెడుతున్నామా? భార్యను సంతోషపెడుతున్నావా? లేదా భర్తను సంతోషపెడుతున్నావా? నీ తల్లిదండ్రులను సంతోషపెడుతున్నావా? ఎవరిని సంతోషపెడుతున్నావా? వెంటనే వెంబడించాడు. శిష్యుల వచ్చి నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టుదలగా చేస్తారంటే డోంట్ కేర్ ఎనీబడి, వాళ్ళు ఎవరిని పట్టించు. వెంటనే దేవుని సంతోషపెట్టారు.
ఈరోజు మనం ప్రభువుని సంతోష పెడదాం. దేవుడి మాటలు దీవించును కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకుంటే మంచిది. చాలాసార్లు దేవుని మెప్పు మనం పొందుకుంటున్నామా? నేను చేస్తున్న కార్యాలు దేవునికి ఇష్టమైనవేనా? దేవుడు సంతోషిస్తున్నాడా? డస్ గాడ్ డిలైట్స్ ఇన్ మీ? దేవుడు ఆయన ఆనందిస్తున్నాడా? యెహోషువ కాలేబులు వారిలో దేవుడు ఆనందించబట్టి వారిద్దరిని దేవుడు పౌలు తెలుపవచ్చి దేశంలో ప్రవేశపెట్టాడు. ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం. మనం దేవుని సంతోషపెట్టేవారిగా ఉండాలి. దేవుడు మన యందు ఆనందించేవారిగా మనం బ్రతకాలి. దేవుడి మాటలు దీవించుగాక. మహాపరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవ, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ రాత్రి మీరిచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు తండ్రి. యెహోషువ కాలేబుల యొక్క స్టేట్మెంట్ ఎంత అద్భుతమైనది ప్రభా. మీరు మా ఇంట్లో ఆనందిస్తే మేము తప్పకుండా పౌలు దేశంలో కాలు పెడతామని, దాన్ని స్వాధీనపరచుకుంటామని మీరు మాతో మాట్లాడుతున్నారు. నాయన, మీరు ఆనందించాలంటే మాలో మేము ఏం చేయాలో అనేక విషయాలు మా కళ్ళకు కట్టినట్లుగా వాక్యపు ఆధారాలతో, వాక్యపు లేఖనపు ఆధారాలతో మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు నిజంగా జీవం కలిగిన ప్రభా. ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపు చేయండి, నూరంతరగా ఫలింపు చేయండి ప్రభా. తండ్రి, వాక్యానికి మీరు లోబడేవారిగా చేయండి తండ్రి. జోషువ కాలేబుల వలె, హనోకు వలె ప్రభా తండ్రి, నీతో నడిచేవారికి నీకు ఇష్టడుగా తండ్రి, అతడు మరి కొనుపబడక మునుపు మీకు ఇష్టడై ఉండే నేను సాక్ష్యం పొందానట. ఎంత గొప్ప మనిషి అండి ప్రభా, ఎంత గొప్ప దైవజనుడైనా మీకు ఇష్టడుగా ఉన్నాడు, మిమ్మల్ని సంతోషపెట్టాడు. మేము కూడా మిమ్మల్ని సంతోషపెట్టే వారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోండి. ఈ వర్తమాన మా హృదయంలో అనేక హృదయాల్లో ఫలింపు చేసి దీవెనకరంగా ఉంచమని, నీ బిడ్డలు ఎవరైనా బలహీనత పీడించబడుతుంటే ఇప్పుడే స్వస్థత ప్రకటిస్తున్నాను. లార్డ్ ఫాదర్ గాడ్, ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రొక్లైమ్ లార్డ్ హీలింగ్. స్వస్థతను యేసు నామములో ప్రకటిస్తున్నాను. విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను. ప్రతి కన్నీరు నాట్యంగా మార్చండి ప్రభా. మరొకసారి నా నీ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడైడి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. షాలోమ్. రేపు రాత్రికి మరలా 8